బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. తెలంగాణ సాధకుడిపై రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తోందని మండిపడుతున్నారు నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్ దగ్గర. తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించిన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల్ని విచారించిన ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ భవన్ మెయిన్ గేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి పాపన్న మరింత సమాచారం ఇస్తారు. పాపన్న, కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ మాటల్లో ఏం తెలుస్తోంది? రాజేష్, ఈ రోజు మధ్యాహ్నం 12 తర్వాత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్టాధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత అటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్ అభిమానులు అయితే ఒక్కసారిగా ఆగ్రహానికి అయితే గురయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతూ ముఖ్యంగా తెలంగాణ భవన్ దగ్గరనైతే ఈ రోజు ఖైరతాబాద్ కు చెందిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే అక్కడ గుమ్మిగూడి ఆందోళన దిగారు. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టిబొమ్మను తీసుకొచ్చి కూడా అక్కడ ఆందోళన చేసి అదే క్రమంలో అటు పోలీసులకు ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది రాజేష్. అయితే వాళ్ళు అంటుంది ఏంటంటే కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం ఇది పూర్తిగా రాజకీయ కక్షలో భాగమే అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడు, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రిగా ఉండి అగ్రగామిగా నిలిపిన నాయకుడు కాబట్టి తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన మంచి పనులను పక్కన పెట్టేసి వీళ్ళు పాలన చేయకుండా ప్రజలందరినీ కూడా దారి మళ్లించే విధంగానే ఇలాంటి సిట్ ద్వారా నోటీసులు అందిస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహానికి గురవుతున్నారు. దాంతో పాటు అటు బీఆర్ఎస్ అగ్రనాయకులైనటువంటి హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇప్పటికే ఈ అంశం మీద ట్వీట్ చేశారు. ఇదంతా కేసీఆర్ లాంటి నాయకుడికి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది పూర్తి స్థాయిలో ఇది రాజకీయ కక్ష అని చెప్పారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో ఇలాంటి పనులు చేయడం అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ కి నోటీసు ఇచ్చి కేసీఆర్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడమే అంటే ఇలాంటిది బురద చల్లే ప్రయత్నం చేసినట్టయితే సూర్యుని మీద వేసినట్టు అన్నట్టు కూడా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనలో లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అన్నట్టు కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఇది ఎట్టి పరిస్థితుల్లో విచారణ కాదు, ఇది ప్రతీకారం, ఇది న్యాయం కాదు, ఇది రాజకీయ దురుద్దేశం అంటూ కూడా కేటీఆర్ ఈ కేసీఆర్ కి ఇచ్చిన నోటీస్ పైన స్పందించారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నప్పటికీ ఇంకా కూడా రేపటి వరకు ఇప్పుడు కేసీఆర్ దీని మీద స్పందించిన దాన్ని బట్టి వారి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ పాపన్న. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ గేట్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ రకంగా కేసులు అంటూ విచారణలంటూ వేధిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు బీఆర్ఎస్ క్యాడర్.